వీక్షకులందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దగా బడ్జెట్లో ఒరగబెట్టింది ఏమీ లేదంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్ని సమంగా చూసుకుంటూ వ్యవసాయ రంగాన్ని మరికొంత ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో ఇప్పటికే 46% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వచ్చే ఆదాయం మొత్తం జీడిపిలో 8% కూడా వ్యవసాయ రంగం నుంచి రావడం లేదు. కానీ జనాభా మాత్రం ఎక్కువ మంది ఇప్పటికే వ్యవసాయ రంగం మీదే ఆధారం ఉన్నారు. వ్యవసాయ రంగంలో ఆదాయం గణనీయంగా తగ్గిపోవడం, పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడం, ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, పండించిన పంటకి ఎప్పుడు ఎంత ధర ఉంటుందో తెలియకపోవడం, ఇవన్నీ కారణాలతో వ్యవసాయ రంగాన్ని వీడుతున్న వారి శాతం వేగంగా పెరుగుతూ ఉంది. ఇక వ్యవసాయ రంగంలో మన ఆహార పంటల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించిన ఇప్పటికీ పప్పు గింజలు, వంట నూనె దిగుమతి మీద ఆధారపడుతుంది. కొన్ని పంటల సాగు అయితే చీడపీడలతో ప్రశ్నార్థకంగా మారాయి. ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాయితీలు ప్రకటించింది. ముఖ్యంగా కొబ్బరి పంటకి గడిచిన 15 సంవత్సరాలుగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. చెట్లు నిలువునా ఎండిపోతూ ఉన్నాయి. కొత్తగా కొబ్బరి సాగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేయబోతూ ఉంది. మొక్కలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందించబోతా ఉన్నారు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దిగుబడి వచ్చే వరకు ఆ మొక్కలకి పెంచడానికి అవసరమైన ఎరువులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించబోతా ఉన్నాయి. ఇక కొబ్బరి తోటల్లో కోకో సాగు చేసేందుకు, తర్వాత రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకురాబోతోంది. ఆ పంటలు సాగు చేసిన రైతుల ఆదాయం పెరగడంతో పాటుగా దేశంలో అత్యంత వెనకబడిన 100 జిల్లాల్లో దిగుబడి తక్కువగా ఉన్న పంటలను గుర్తించి ఆ పంటల్లో మేలైన వంగడాలను అందించి రైతులకు నీటిపారుదల సదుపాయం, డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం, ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించి 100 జిల్లాల్లో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని రూపకల్పన చేసింది. ఈ బడ్జెట్ నుంచే నిధులు కేటాయించబోతా ఉన్నారు. ఆ పథకంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 6 జిల్లాలు ఆ పథకంలోకి రాబోతా ఉన్నాయి. మరో 2 జిల్లాలు కూడా యాడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. మొత్తం 8 జిల్లాల వరకు ఉమ్మడి జిల్లాలు ఆ పథకం కిందకు వచ్చే అవకాశం ఉంది. రైతులకి మేలు జరుగుతుంది. ఇక రైతులకి వారి ఆదాయం పెంచడంతో పాటు విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వడం ద్వారా ప్రతి రైతుకి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద నిధులు జమ చేయడంతో పాటు ఎరువుల రాయితీని కూడా రైతుల ఖాతాలో నేరుగా జమ చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అందుకే ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను తప్పనిసరిగా తీసుకోండి. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రతి రాయితీ ఆ గుర్తింపు సంఖ్య ఉంటేనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.